హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చుంటే ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మన వాళ్ళల్లో ఒకరు పెసర మొలకలు ఎలా కడతారో చూపించండి అక్క అన్నారు. నైట్ నేను ఒక 1 టీ గ్లాస్ అన్ని పెసలు నానబెట్టాననమాట. చూసారు గదా! శుభ్రంగా కడిగేసి అంతకు 2, 3 ఇంతలు నీళ్ళేసి నానబెట్టేసా. ఇలాగయిపోయాయి. ఆల్మోస్ట్ బాగా ఉబ్బి పైకొచ్చేస్తాయి. అవి చిన్న చిన్నగా మొలకలొచ్చినట్టుగా కూడా కనబడతాయి. ఇవన్నీ గూడా వాటర్ లేకుండా చేయాలి. మొత్తం ఇలా చిల్లులు బుట్టలో వేసేసి నీళ్లు పోయిన తర్వాత గూడా ఒక బౌల్‌లో ఒక 5 నిమిషాలు పెట్టేస్తాను అలాగా. ఇంకా మొత్తం చెమ్మ ఏది ఉండకుండా ఉంటే మొలకలు చాలా ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి, ఒక బౌల్‌లో క్లాత్ ఏసేస్తాను. మనకిక్కడ కాటన్ అయినా వాడొచ్చు. ఆరిపోయినవి ఉన్నాయి కదా! పెసలు అన్నీ గూడా ఇందులో వేసి టైట్‌గా ముడి వేయొచ్చు. ముడి వేయడం నాకు సరిగ్గా రాదని చెప్పి ఇదిగో ఇలా క్లిప్పుతో టైట్‌గా పెట్టేస్తాననమాట. ఇంకా నేను నీళ్ళతో గూడా తడపననమాట. డైరెక్ట్ ఈ మూటని ఇలాగ ఒక బౌల్‌లో పెట్టేసి, దీని మీద ఇంకొక బౌల్‌తో కవరప్ చేసేస్తాను. ఇవి నాకు ఈవినింగ్ కల్లా చాలా మంచిగా మొలకలైతే తయారైపోతాయి. నేను ఈవినింగ్ టైంలో పిల్లలకి వీటిని తాలింపేసైనా ఇస్తాను. లేదంటే సలాడ్‌లాగా గూడా చేస్తాను. నిన్నటి వీడియోలో గూడా మీతో షేర్ చేసుకున్నాను సలాడ్ ఎలా చేస్తానని. లేదంటే ఇంకా ఈవినింగ్ ఎవ్వరు తినకపోతే వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్ట్ కిందకి యూజ్ చేస్తా అనమాట. ఇంకా ఇప్పుడేమంటే కిచెన్‌లో బోలెడంత పనుంది ఈరోజు. ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించాలి గదా! ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. అలాగే నైట్ నేను పెసలతో పాటు బాదాం గూడా నానబెట్టేసా. ఎగ్స్ ఏమో ఓన్లీ పిల్లల వరకే బాయిల్ చేశాను. ఇంకా జావ్ అయితే అందరికీ చేసుకున్నాను. అంటే కొంచెం మజ్జిగ చేసి చేశాననమాట. అదే పెరుగు కలుపుతాం గదా! అది. స్వీట్ జావ్ అయితే చేయలేదు. ఇంక ఇవాళ మందిరం అది క్లీన్ చేసి ఉంది కాబట్టి నేను ఈ ఎగ్ అనేది తినననమాట. ఇంకా పిల్లలకైతే అది బ్రేక్‌ఫాస్ట్ కింద ఇచ్చేసి ఆల్రెడీ పప్పుచారు అటువైపున మరుగుతూ ఉంది. అలాగే రైస్ గూడా పెట్టేసాననమాట. ఇక్కడేమంటే క్యాప్సికమ్ ఫ్రై జేస్తున్నాను. నేను ముందు రోజే క్యాప్సికమ్ అవి కట్ చేసి పెట్టుకున్నాను బాక్స్‌లో. ఇంకా కొంచెం వంటనేది తొందరగా అయిపోతుంది కదా! అన్నీ ఇప్పుడే కట్ చేసుకొని చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంక ఇక్కడైతే తాలింపు వేసేసుకున్నాను. ఆనియను, ఎండుమిర్చి, కరివేపాకు అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చివాసన అది పోయిన తర్వాత ఇంకా క్యాప్సికమ్ పీసెస్ అన్నీ గూడా అన్నీ పొడవుగా కట్ చేశాననమాట. బావుంటుంది. చాలా తొందరగా గూడా అయిపోతుంది. జస్ట్ మనకు కట్ చేసుకోవడానికే టైం పడుతుంది తప్ప, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంక ఈ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేసి కొంచెం రా స్మెల్ పోయిన తర్వాత మూత పెట్టేస్తా. మూత పెడితే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఈలోగా నేనేమంటే పుట్నాలుంటాయి గదా! వాటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను పౌడరు. ఇంకా లాస్ట్‌లో ఇందులో ఉప్పు, కారం అది వేసేసి, ఆ పుట్నాల పొడి ఒక 2, 3 స్పూన్స్ వేసుకుంటా. మనకేమైతుందంటే ఇది మంచి టేస్ట్‌నిస్తుంది. అలాగే మనకు ఆయిల్ కూడా ఎక్కువగా అనిపించదనమాట ఫ్రై అనేది. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది పుట్నాల పొడి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా నా దగ్గర వెల్లుల్లిపాయ కారం ఉంటే అది కూడా యాడ్ చేసేదాన్ని. అయిపోయిందనమాట. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇంకా ఇదే ఇంక ఇవాళ లంచ్ అయితే జస్ట్ నేను పప్పుచారు పెట్టేసి ఈ ఫ్రై ఒకటి చేసేసా. ఇక్కడ మునక్కాయలేసి పప్పుచారు చేశానని చెప్పాను గదా! అది గూడా అయిపోయింది. ఇంకా దానికోసం ఇక్కడ తాలింపు గూడా వేసుకున్నాను. మంచిగా ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ వేసి చేశాననమాట. భలే ఉంది అసలు టేస్ట్ అయితే. ఇంకా పిల్లలకి వాళ్ళ నాన్నకి బాక్స్ పెడితే వెళ్ళిపోతారు. ఇంకా మీ బాబుకి ఇంత బాక్సే సరిపోతుందా అని అడిగారనమాట. అంతకు మించి తినడండి. అంటే ఎక్కువ పెట్టినా మళ్ళీ ఇంటికి అలాగే తీసుకొచ్చేస్తాడు. ఎలాగో 3:30, 4 కల్లా ఇంటికొచ్చేస్తాడు కాబట్టి మళ్ళీ రాగానే ఏదైనా పెట్టేస్తాననమాట. అంటే మొలకలు గానీ, ఇంకేమైనా ఫ్రూట్స్ అవి ఉంటే తింటాడు. అదే పనిగా ఎక్కువ పెట్టినా తినడనమాట. అందుకని నేను పెట్టను. ఇంకా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇంక గిన్నెలు, కిచెన్ క్లీనింగ్, అలాగే మాప్ పెట్టుకోవడము అదంతా చాలా పనులే ఉండే. అవన్నీ చేసుకొని అప్పుడు నేను మళ్ళీ హెడ్ బాత్ చేసేసి వచ్చాను. అదే మందిరం క్లీన్ చేసేది ఉంది అని చెప్పాను గదా! అందుకని. ఉదయమేమో మామూలుగా తులసమ్మ దగ్గరైతే దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మందిరం క్లీనింగ్ ఉందని చెప్పి నేను ఉదయం పూజ అయితే చేయలేదు. అన్నీ చేసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఉదయం నుంచి నించొనే ఉండడం వల్ల కాళ్ళైతే విపరీతంగా లాగుతున్నాయి. ఇప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చాను కదా! నాకు నిద్రొచ్చేస్తుందనమాట. కానీ ఇంకా అదే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నేను మందిరం అది క్లీన్ చేసుకుంటాను. ఇదిగో ఇక్కడికొచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా. నిజంగా ప్లాంట్స్ ఎంత మంచి థెరపీ అంటే మనకు
చాలా ఒక పీస్‌ఫుల్ మైండ్ వచ్చేస్తుంది మనకంతే. అవి చూస్తేనే మైండ్ చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంటుంది. ఇంక ఇదిగో ఇక్కడుంటే ఇక్కడి నుంచి రావాలి అని అనిపించేది. ఏదో ఒక మొక్కని తాకందే నాకసలు ఉండబుద్దే కాదు. అందుకని మళ్ళీ లోపలికైతే వచ్చేసా. అప్పటికే నేను చింతపండు అనేది నానబెట్టాననమాట. ఇక్కడ మందిరం దగ్గర కొన్ని బ్రాస్ ఐటెమ్స్ అవి ఉంటాయి గదా! అలాగే విగ్రహాలవి క్లీన్ చేసుకోవడం కోసం చింతపండు నానబెట్టి, ఇదిగో ఇలా ఏసేసి కొంచెం అన్నింటిని తడిపేసి మందిరం దగ్గరికైతే వచ్చేసాను. అన్నీ పటాలు అన్నీ గూడా తీసేసి ఇప్పుడు ఈ వాల్స్ ఇవన్నీ గూడా క్లీన్ చేయాలి గదా! నెలకొకసారయితే నేను మందిరం అది క్లీనింగ్ పెట్టుకుంటా అనమాట. అప్పుడు ఇంక అన్నీ తీసేసి విండో దగ్గర నుంచి కింద వరకు మొత్తం శుభ్రం చేసుకుంటాను. ఇవన్నీ మనం డైలీ చేయలేం గదా! ఇక్కడ క్లీన్ చేసామంటే మళ్ళీ దేవుళ్ళ పటాల మీద ఏదైనా డస్ట్ అది ఉంటే పడుతుందని చెప్పి నేను పెద్దగా పైన ఏం చెయ్యను. ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా అన్నీ తీసి చేసుకుంటా. ఇక్కడ వాటర్‌లో కొంచెం పసుపు, అలాగే కొంచెం గంధము, జవ్వాదు పౌడర్ ఒకటి వేసుకుంటాను. అలాగే కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా! అది గూడా వేసుకుంటాను. ఇంక ఇవన్నీ కలిపి ఒక క్లాత్‌ని అందులో తడిపేసి ఆ వాల్స్ గానీ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ సెపరేట్‌గా ఇంకొక గిన్నెలో ఇలాగే తీసుకొని పటాలవి శుభ్రం చేసేసుకుంటా. అయితే ఏంటంటే పటాలు కడిగామనుకోండి ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా గూడా డ్యామేజ్ అయిపోతుంది. జస్ట్ ఇలాగ తుడుచుకుంటే సరిపోతుంది. 1 లేదా 2 సార్లు అంతే. ముందు ఇలా తీసుకున్న వాటర్‌తో వాల్స్ అవి క్లీన్ చేసుకుంటాను. కానీ చాలా బావుంటుందనమాట. ఏవైనా మరకలు అవి ఉన్నా పెద్దగా ఏమి ఉండవు. ఆల్మోస్ట్ ధూప్ స్టిక్‌లు గూడా మానేశాను. మీకు తెలుసుగా చాలా తగ్గించేశాను. అగరబత్తి గూడా డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అంతే. మందిరంలో అంతకు మించి పెట్టను. నాకు పొగ పడదని చెప్పేసి. ఇంకా ఇంతేనండి. పెద్దగా ఏం నల్లగా అలా ఏం అవ్వలేదు. అందుకని చెప్పి ఇదిగో ఇట్లా తుడిచేసుకుంటున్నా. నాకు ఈసారికైతే ఎక్కువగా నల్లగా అయిపోయినట్టుగా అలా ఏం లేదు. ఊరికే అలా వన్ టైమ్ అలా తుడిచేశాను. ఇంక ఇప్పుడేమంటే ఇదిగో ఇక్కడ పటాలవి పెట్టుకుంటాను గదా! ఆ ప్లేస్‌లో కొంచెం టిష్యూని తడిపేసి తుడుచుకుంటున్నాను అనమాట. మనకు ఇక్కడుండే ఏవైనా పసుపు, కుంకుమ లాంటివి గూడా కింద పడకుండా ఇదంతా ఒక చోటకి చేర్చి ఒక చిన్న ప్లేట్‌లోకి ఇదంతా గూడా తీసేస్తాననమాట. అప్పుడు మళ్ళీ ఇంకొక క్లాత్‌తో ఒకసారి మళ్ళీ ఇందాక చూపించిన వాటర్‌తో ఒకసారి అలా 2, 3 టైమ్స్ అయితే క్లీన్ జేసుకుంటాను. ఇందాక నానబెట్టెళ్ళాను గదా! చింతపండు మొత్తం గూడా ఇలా ఏసేసి, ఇలా బ్రాస్‌వి అలాగే సిల్వర్‌వి అన్నీ గూడా ఇందులోనే పెట్టుకున్నాను. అయితే నేను డైలీ సిల్వర్‌వేమి యూజ్ చేయనండి. కుందులు గూడా చాలానే ఉంటాయి కాబట్టి రోజువి రోజు కడగను. ఒక 2, 3 డేస్ అలా పక్కనుంచేసి అన్నీ ఒకేసారి ఇదిగో ఇలా నీట్‌గా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే ఈ పెద్ద కుందులు గూడా ఈ మధ్య అసలు వాడింది లేదులెండి. కాపోతే నేను అప్పుడప్పుడు డెకర్‌గా యూజ్ చేస్తూ ఉంటాను గదా! సరే అలా గూడా పెట్టుకుందాం అని చెప్పి వాటిని గూడా తీశాను. ఇంక అన్నీ ఇదిగో ఇలా చింతపండుతో మంచిగా రబ్ చేసి క్లీన్ చేయడమే. ఇంకా పెద్దగా ఏం ఉండదు. ఆల్మోస్ట్ ఆ పులుపు తగిలి కలర్ మంచిగా వచ్చేస్తాయన్నమాట. షైన్ వచ్చేస్తాయి. ఇంకా ఈ చిన్న చిన్న విగ్రహాలేంటంటే మనకి లోపల ఏదన్నా మురికి అలా పేరుకొని ఉంటుంది కదా! ఈ చిన్న చిన్న విగ్రహాలన్నింటికి ఇలా సెపరేట్‌గా ఒక బ్రష్ ఉంటుంది. ఇంకా ఓన్లీ విగ్రహాల వరకు పూజా సామాన్ల వరకు మాత్రమే. ఇంకా అలా పెట్టి గూడా క్లీన్ చేస్తాను. ఇదిగోండి ఈ ప్లేట్స్ చూడండి ఎలా షైన్ వచ్చేసాయో. ఇంకేం పెద్దగా రబ్ చేసి, రుద్ది కడగాలి అదంతా ఏముండదు. ఇంకా నేను ఒక్కోసారి ఏం చేస్తుంటానంటే నిమ్మకాయ నీళ్ళల్లో గూడా నానబెడుతూ ఉంటా. అవి గూడా బానే వస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయినాయో ఇవన్నీ గూడా. ఆ తడి అది లేకుండా తుడిచిపెట్టుకుంటే మరకలవి పడవు గదా! ఇంకా ఆ తర్వాత ఇవి ఇప్పుడు సెపరేట్‌గా దేవుడి కోసం నేను కుంకుమ, గంధం అనేది కలిపాను రోజ్ వాటర్‌తో. ఇంకా మళ్ళీ మనం పెట్టుకునేది సెపరేట్‌గా ఉంటుంది. దేవుడికి మాత్రం సెపరేట్‌గా పెట్టుకుంటాము. ఇంకా ఫస్ట్ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఒక 2 టైమ్స్ తుడిచా అనమాట. ఫస్ట్ తడి బట్టతో, తర్వాత పొడి బట్టతో కూడా. అలా తుడిచేసి ఇప్పుడు గంధము, మంచిగా కుంకుమతో బొట్లవి పెట్టేసుకుంటున్నా. నా దగ్గరే ఎక్కువ ఎక్కువ పూజా పటాలు ఉండవండి. విగ్రహాలైతే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పటాలు గూడా అంతే. చాలా తక్కువ పెట్టుకుంటాను. ఫస్ట్ స్వామివారిది ముఖ్యంగా. తర్వాత అమ్మవారు. స్వామి, అమ్మవార్ల ఫోటోలుంటాయి పెద్దవి కొంచెం. ఇంకా తర్వాత అన్నీ కూడా చిన్ని చిన్ని విగ్రహాలు. ఇది నేను డీఐవై చేసుకున్న ఆర్గనైజర్ అనమాట. మంచిగా ఇదిగోండి ఇలా పెట్టుకుంటాను. శివయ్యనేమో ఇలా వాటర్‌లో పెట్టుకున్నాను.
ఇంకా తర్వాత ఇదిగో వినాయకుడు, విష్ణుమూర్తి విగ్రహము, ఇంకా చిన్ని చిన్ని ఏనుగు ప్రతిమలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నేనంతా పూజా మందిరం క్లీన్ చేసి సర్దుకునేసరికి నాకు కరెక్ట్ 2:30 అలాగయింది. ఇంకా మిట్ట మధ్యాహ్నం ఏం పూజ చేస్తానులే సాయంత్రం చేసుకుందాం అని చెప్పేసి పైకెళ్ళాననమాట కాసేపు. ఇంకా ఇదిగోండి సాయంత్రం పిల్లలొచ్చిన తర్వాత ఉదయం మొలకలు కట్టాను గదా! అది ఇప్పుడు మీకు చూపిస్తున్నా. జస్ట్ ఇన్ 1 డేలోనే ఎంత మంచిగా స్ప్రౌటింగ్ వచ్చేస్తుందో. అయితే ఏంటంటే జిగురు అలా ఏం ఉండదండి. నేను చెప్పాను గదా! వాటర్ తడి అనేది లేకుండా మొత్తం వడిలిపోయిన తర్వాత కట్టాను. నేను ఎలాంటి నీళ్లు గూడా చల్లలేదు. చాలా బాగొస్తాయన్నమాట. ఇంకిప్పుడేమంటే ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. యాక్చువల్‌గా మా వాళ్ళు పకోడీ అడిగారు. ఆనియన్ పకోడీ. నేను సాయంత్రం చేయడం నాకు టైం పట్టింది. అంటే చేయలేదు. నేను కొంచెం బయటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఇప్పుడు వీళ్ళ కోసం పకోడీ చేస్తున్నా. ఇది డిన్నర్‌కి అవుతుందనుకోండి. నాకేమంటే వాళ్ళు అడగగానే చెయ్యలేదు అని అనిపిస్తుంది గదా! సరే ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి నేను ఫస్ట్ రెడీగానే ఉంటాను. లేట్ అయినా అది మాత్రం కంపల్సరీ. ఆనియన్స్ అన్నీ సన్నగా కట్ చేసుకున్నా. అందులోనే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఇంకా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇవన్నీ మంచిగా ఇలాగ క్రష్ చేసినట్టుగా కలిపేయాలనమాట. ఇప్పుడు ఆనియన్‌లో ఉన్న వాటర్ అంతా ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది. అదంతా కొంచెం సేపు అలాగ పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక కప్పంతా శనగపిండి తీసుకున్నా. కప్ అంటే కొంచెం పెద్ద క్వాంటిటీనే తీసుకున్నాను. ఇంకా దాంతోనే సేమ్ క్వాంటిటీ సగం బియ్యపిండి కూడా యాడ్ చేసుకున్నా. దీనివల్ల ఏంటంటే మనకు క్రిస్పీనెస్ వస్తుంది. ఇంకేంటంటే వాటర్ అది వేయకుండా మంచిగా చేత్తోనే మెదిపేసి కలపాలనమాట. ఒకవేళ లేదు చాలా గట్టిగా అనిపిస్తే జస్ట్ ఒక్కసారి అలా టీ స్పూన్ అంత వాటర్ చిలకరించాలే తప్ప అసలు ఆ వాటర్ గూడా వేయకుంటేనే పకోడీ చాలా బాగొస్తుంది. ఇంకా అదంతా గూడా అలా చిన్న మంట మీద వేయిస్తూ ఉన్నా. ఇటువైపునేమంటే అసలు నైట్ పెద్దగా హెవీగా ఎవరు తినరు. ఏం జేయాలో అర్థం గాలేదు. వాళ్ళ నాన్నకైతే లేట్ అవుతుందని చెప్పారనమాట. ఇంకా మా కోసమే కదా ముగ్గురికి అని చెప్పి ఒక మీడియం గ్లాస్‌తో రైస్ అయితే పెడుతున్నా. ఇది కూడా ఎంతవరకు తింటారో నాకు ఐడియా అయితే లేదు. ఇంకా మళ్ళీ ఒక కర్రీ ఇవన్నీ ఎందుకని చెప్పేసి సింపుల్‌గా అలా చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా చిన్న మంట మీద వేయిస్తేనే ఇలా కలర్ అనేది మంచిగా వస్తుంది. అదే పెద్ద మంట మీద చేస్తే పైన రంగొస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి. అలా ఉంటే పకోడీ ఎప్పుడూ టేస్టీగా ఉండదు. కొంచెం చిన్న మంట మీద అలా నెమ్మదిగా వేయిస్తూ ఉంటేనే క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇక్కడ చెప్పాను కదా కర్రీ చేయట్లేనని చెప్పి ఇంకా అదొకటి ఇదొకటి వెజిటబుల్ ఏసి అవి వేయించుకొని అందులోనే వాటర్ ఏసేసి ఒక మీడియం గ్లాస్ అంతే జస్ట్ అవి మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేసి కలిపేసాను. ఇంకా అంతే అనమాట పకోడీ ఇంకా ఈ రైస్. ఇష్టం ఉంటే పెరుగుతో తినేస్తారనుకున్నాను. పకోడీ మాత్రం చాలా బాగొచ్చింది. నేనైతే వాటర్ అస్సలు యాడ్ చేయకుండా కలిపేసుకున్నాను పిండిని. ఇంకా ఇలా ఈ రోజంతా గడిచిందనమాట. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేయండి. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.